నీకు అందమైన జీవితం కావాలంటే ఫస్టు డోంట్ నీకు రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గించుకోవద్దు. నీకు నువ్వు సస్పెక్ట్ చేసుకోవడం మానేయాలి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. బెస్ట్ లవ్ ఏంటంటే సెల్ఫ్ లవ్ అండి. ప్రపంచంలో అందరూ నిన్ను ప్రేమించాలని ప్రయత్నిస్తున్నావు. బట్ నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? నాకు ఎక్కడ లోపం వచ్చింది, ఇక్కడ లోపం వచ్చింది, ఇక్కడ లోపం వచ్చింది అని చెప్పేసి యూఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. పలానోడి కంటే నేను ఈ విధంగా ఉంటే బాగుండు, పలానోడి కంటే ఇక్కడ బాగుంటే బాగుండు, పలానోడు కూడా బట్టి ఇక్కడ బాగుంటే బాగుండు, పలానోడు కూడా బట్టి ఇక్కడ బాగుంటే బాగుండు. నువ్వు ఇంకొకరితో కంపేర్ చేసుకుని అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి సోషల్ మీడియా కోసం నువ్వు ఎన్ని మెరుపులు దిద్దుకుంటున్నావో అవన్నీ పబ్లిక్ కోసం. బట్ నీకు నువ్వు అద్దంలో చూసినట్టే ఐ లవ్ యూ రాజా అండ్ రాణి అనుకున్నావంటే ద సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్. మాటి మాటికి నిన్ను నువ్వు ద్వేషించుకుంటూ, నిన్ను నువ్వు కించపరుచుకుంటూ, నేను ఎలా చేసి ఉండవలసింది, అలా చేసి ఉండవలసింది, అలా అయ్యి ఉండవలసింది, ఇలా అయ్యి ఉండవలసింది, అలా వండకుండా బాగుండి ఉండవలసింది రిపీటెడ్గా పాకిస్తాన్ వాడు ఇండియాకి, ఇండియా వాడు పాకిస్తాన్ అని తిట్టుకున్నట్టుగా, క్రిటిసైజ్ చేసుకుంటా, పొలిటికల్ పార్టీలో ఒకరి మీద బురద వేసుకున్నట్టుగా నీ మీద నువ్వే సెల్ఫ్ బురద వేసుకుంటున్నావు. భస్మాసుర అస్తాన్ని నీకు నువ్వే చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు ప్రేమించు, ద్వేషించుకుంటూ కూర్చోద్దు. తప్పులు అందరికీ జరిగితే యాక్సెప్ట్ చేయి, దిద్దుకోవడానికి ప్రయత్నించు. తప్పులు నేను చేయకూడదు అనుకోవడం పెద్ద తప్పండి. తప్పు చేయడం సహజం. దాన్ని కాంబినేషన్ ఆఫ్ మిస్టేక్స్, నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఏ మిస్టేకు చేయకూడదంటే నువ్వు ఏ ప్రయత్నం చేయవని అర్థం. పొరపాట్లు జరిగినప్పుడు దిద్దుకోవడమే అనుభవం అంటే. నేను అనుభవంతో చెప్తున్నాను అంటారు పెద్దలంటే, వాడు అన్నిసార్లు మిస్టేక్ చేశాడని అర్థం. అనుభవం ఎలా వచ్చిందండి? నీకు జరిగిన దాని నుంచి నువ్వు బయటపడితే జ్ఞానివి. ఎదరోళ్ళ యొక్క అనుభవాల నుంచి నేర్చుకుంటే నువ్వు వివేకవంతుడివి, పండితుడివి. అంచేత నిన్ను నువ్వు ప్రేమించుకో, ద్వేషించుకోవద్దు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. తప్పులున్నా, పొరపాట్లున్నా, లోపాలున్నా యథాతథంగా యాక్సెప్ట్ చేసి ఎంత వీలైతే అంత సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా బతకడానికి ట్రై చేయి. నీలాగా నువ్వే ఉంటావు. యు ఆర్ యూనిక్. వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండవలసిన అవసరం లేదు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవంతో బతకండి. అంతకు మించిన అందమైన జీవితం మరొకటి ఉండదు. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ డాక్టర్ క్రాంతికర్.